కన్సల్టెన్సీ క్రెడిట్ సర్టిఫికెట్లు ఇస్తే చాలు అబ్రాడ్ వెళ్ళిపోవచ్చు అనుకునే బ్యాచ్ కోసమే ఈ వీడియో. కన్సల్టెన్సీస్ మీకు ఎప్పుడు చెప్పిన ఒక 5 నిజాలు మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. మీరు ఒకవేళ అబ్రాడ్ ప్లానింగ్ లో ఉంటే యూఆర్ ద రైట్ ప్లేస్. అబ్రాడ్ రిలేటెడ్ ప్రాసెస్, అప్డేట్స్, వీసా టిప్స్ ఇలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. వీటన్నిటికీ బదులుగా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే కన్సల్టెన్సీస్ మీకు చెప్పని ఒక 5 నిజాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, హిడెన్ కాస్ట్. మీరు ఏ కన్సల్టెన్సీకి వెళ్ళినా మాస్టర్స్ 15 లక్షల్లో కంప్లీట్ చేసేయచ్చు, 20 లక్షల్లో కంప్లీట్ చేసి అంటారు, కానీ అందులో ఉన్న హిడెన్ కాస్ట్ గురించి ఒక్కరు కూడా మాట్లాడరు. మాస్టర్స్ అంటే ఒక ఫీజే కాదు కదా, లివింగ్ ఎక్స్పెన్సెస్, అప్లికేషన్ ఫీజ్, హెల్త్ ఇన్సూరెన్స్, అకామిడేషన్ అడ్వాన్స్, అమ్మో ఇలా చాలానే ఉన్నాయి. ఇవి ఏ కన్సల్టెన్సీ మీకు చెప్పదు. ఇఫ్ యూఆర్ ప్లాన్ టు డూ మాస్టర్స్, ఇలాంటి హిడెన్ కాస్ట్ అన్ని క్లియర్ గా చూసుకోండి. మన గుండంగులు చెప్పినట్టు డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా. నెక్స్ట్, యూనివర్సిటీ సెలెక్షన్. కన్సల్టెన్సీస్ టాప్ యూనివర్సిటీస్ అని చెప్పి మిమ్మల్ని పుష్ చేస్తారు, బట్ రియాలిటీకి వస్తే ర్యాంక్ ఎక్కువ ఉంటే మంచి యూనివర్సిటీ అని కాదు. ప్లేస్మెంట్స్, రీసెర్చ్, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్, క్యాంపస్ కల్చర్ ఇలా చాలా పారామీటర్స్ ఉంటాయి. కన్సల్టెన్సీ అని చెప్పాడు సూపర్ ఉంటుంది కదా అని మోసపోకుండా ఇవన్నీ రీసెర్చ్ చేసుకొని క్లియర్ గా చెక్ చేసుకొని యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మీ కెరియర్ కి ఫస్ట్ స్టెప్ మంచిగా పడుతుంది. నెక్స్ట్, పార్ట్ టైమ్ అండ్ ఫుల్ టైమ్ జాబ్స్. పార్ట్ టైం జాబ్ పొజిషన్ ఏంటి అని అనగానే మొదలు పెడతారు మన కన్సల్టెన్సీ అన్నలు. పార్ట్ టైం ఏముంది బ్రో, పిచ్చ లైట్, చాలా ఈజీగా దొరుకుతాయి. అన్నలు చాలా మంది ఉన్నారు అబ్రాడ్ ఎల్లులో, ఎలాగోలా సెర్చ్ చేద్దాంలే అంటారు. బట్ కమింగ్ టు ద సాడ్ రియాలిటీ, ప్రెసెంట్ అబ్రాడ్ లో పార్ట్ టైం జాబ్స్ కోసం మినీ యుద్ధమే జరుగుతుంది. మన కన్సల్టెన్సీ అని చెప్పాడుగా చాలా మంది ఉన్నారని, ఇక్కడ కూడా దేకడు. అక్కడ ఎవరి ప్రపంచం వాళ్ళదే, పక్కన వాళ్ళ గురించి ఆలోచించే టైం ఎవ్వరికీ ఉండదు. సో నువ్వు అలా పార్ట్ టైం మీద ఆశలు పెట్టుకొని బడ్జెట్ ప్లాన్ చేసుకోకపోతే నీ బతుకు బస్ అయిందే. ఫుల్ టైం అంటావా, ప్రెసెంట్ ఉన్న రెసిషన్ లో కొంచెం కష్టంగానే ఉంది, కానీ స్కిల్స్ ఉంటే మాత్రం క్రాక్ చేసేయచ్చు. మీ అందరికీ ఒక రాడ్ రియాలిటీ అంటే చెప్పనా, అబ్రాడ్ లో ఉన్న మన వాళ్ళు పార్ట్ టైం మీద పెట్టే ఇంట్రెస్ట్ 10% కూడా స్కిల్స్ నేర్చుకోవడం మీద పెట్టరు. ఒకటే మాట మీకు చెప్తాను, పార్ట్ టైం మీద డిపెండ్ అయ్యి మాత్రం మీరు అబ్రాడ్ వెళ్ళొద్దు. ఇఫ్ నువ్వు అలా ప్లాన్ చేస్తే ఫినాన్షియలీ, ప్రొఫెషనలీ రెండింటికి బొక్క పడిపోద్ది నీకు. నెక్స్ట్, సోషల్ అండ్ ఎమోషనల్ ఛాలెంజెస్. నేను నా లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. నాకు ఒక ఫ్రెండ్ ఉంది, వాళ్ళ ఇంట్లో తను ఒక్కతే కూతురు. ఇంతవరకు వాళ్ళ పేరెంట్స్ ని వదిలి ఎప్పుడూ లేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఫ్రెండ్స్ అందరూ అబ్రాడ్ లో చదువుకోవడానికి వెళ్తున్నారు కదా అని అదే ఫ్లో లో తను కూడా వెళ్ళిపోయింది. 3 days కి ఫోన్ చేసి నేను ఇక్కడ ఉండలేను, నా వల్ల కాదు అని చెప్పి స్టార్ట్ చేసింది కాల్. ఇలానే 3 months వరకు రోజు ఇంటికి కాల్ చేస్తూనే ఉంది, నేను ఉండలేకపోతున్నాను, నేను వచ్చేస్తా అని చెప్పి. తర్వాత రూమ్మేట్స్ బాగా క్లోజ్ అయ్యి మంచి ఫ్రెండ్స్ అయ్యారు కాబట్టి అలా చిన్నగా అలవాటు అయిపోయింది అనుకోండి, అది వేరే విషయం. బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే హోమ్ సిక్. అది అందరికీ ఉంటుంది. అక్కడ వెళ్ళాక నువ్వు ఓవర్కమ్ చేయాలంటే ఫస్ట్ నువ్వు ఇండియాలో ఉన్నప్పుడే మెంటల్ గా ప్రిపేర్ అయిపోవాలి. నువ్వు ఇక్కడ ఎంత స్ట్రాంగ్ గా ప్రిపేర్ అయ్యి ఉంటే నువ్వు అక్కడ కొత్త కల్చర్ కి అండ్ లాంగ్వేజ్ కి అంత అడాప్ట్ అవుతావు. సో నా ఫ్రెండ్ లాగా అవ్వకుండా హోమ్ సిక్ కోసం ముందుగానే ప్రిపేర్డ్ గా ఉండండి. పాపం కన్సల్టెన్సీ అన్నకి ఇలాంటివన్నీ చెప్పాల్సిన అవసరం ఉండదు కదా. నెక్స్ట్, డిగ్రీ వ్యాలిడేషన్ అండ్ రికగ్నైజేషన్. కన్సల్టెన్సీ అన్న బొచ్చుడు చెప్తాడు, ఈ యూనివర్సిటీస్ లో మాస్టర్స్ చేస్తే నువ్వు ఏ కంట్రీలో జాబ్ అయినా పక్కా అని. రియాలిటీకి వస్తే నువ్వు చేసే మాస్టర్స్ కి ముందు ఇండియాలో వాల్యూ ఉందా లేదా అని చూసుకో. ప్రోస్ అండ్ కాన్స్ అన్ని చెక్ చేసుకో. నీకు నీ హోమ్ కంట్రీలోనే ఆ రెస్పెక్టివ్ కంట్రీ ఆర్ యూనివర్సిటీ డిగ్రీ యూజ్ లేకపోతే ఇంకా గ్లోబల్ గా ఏం రికగ్నైజేషన్ ఉంటుంది చెప్పు. మళ్ళీ చెప్తున్నా, మాస్టర్స్ చేసేది నువ్వు జస్ట్ అక్కడికి వెళ్ళి చదువుకొని వచ్చేయడానికి కాదు. మాస్టర్స్ అనేది నీ లైఫ్లో నువ్వు సెటిల్ అవ్వడానికి నువ్వు వేసే ఫస్ట్ స్టెప్ లాంటిది. యూ హ్యావ్ టు చెక్ ఎవ్రీథింగ్ బిఫోర్ యూ స్టెప్ ఇన్. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, నువ్వు నీ కన్సల్టెన్సీ అన్నది గుడ్డిగా నమ్మకుండా ముందు అన్నిటికీ బేసిక్ నాలెడ్జ్ తెలుసుకో, రీసెర్చ్ చెయ్యి, మంచి ఏంటో చెడేంటో అన్ని క్లారిటీగా తెలుసుకో. నేను ఎప్పుడూ చెప్పేది మళ్ళీ చెప్తున్నా, ఒక్కసారి అడిగేస్తే మళ్ళీ వెనక్కి తీసుకోలేం. సో అన్నీ చాలా జాగ్రత్తగా వ్యాలిడేట్ చేసుకో. ఇక్కడి వరకు నువ్వు ఈ వీడియోని చూసావంటే అబ్రాడ్ రిలేటెడ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నీకు దొరికిందని అనుకుంటున్నా. ఇలా నిజాలు చెప్తూ అబ్రాడ్ గురించి ఇంత క్లారిటీతో వీడియో చేసేవాళ్ళు మేము తప్ప ఇంకెవ్వరూ లేరు. సో ఇప్పటికైనా నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకో. నువ్వు రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉండేలా కాంటెంట్ నేను ఇస్తా. కొంచెం ఆ బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకుంటే టైం టు టైం నీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. మీకు అబ్రాడ్ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్కి వచ్చేయండి, క్లియర్గా మాట్లాడుకుందాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.